రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే మరో సమ్మెకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా అన్ని డిమాండ్లకు సానుకూలంగా ప్రభుత్వం ఉంది. అయితే నేపథ్యంలో సమ్మెకు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు సమ్మె అనివార్యమైతే కనుక ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం చూస్తోంది. ఇక రేపు మంత్రి పొన్నంతో మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏంటి మళ్ళీ ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు కానివ్వండి, ఇటు జేఏసీ నాయకులు కూడా మళ్ళీ సమ్మె బాట పడుతున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది ప్రభుత్వం ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సాయి. అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్త రోజు రోజు కూడా పెరుగుతుందనే చెప్పొచ్చు. మరో 48 గంటల్లోని సమ్మెకు దిగేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు చర్చలకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించకపోవడం, అలాగే కార్మికుల్లో అసంతృప్తిని పెంచుతుందని చెప్పొచ్చు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే యూనియన్లు పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లు మినహా మిగతా అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా కీలక డిమాండ్లపై స్పష్టత లేకపోవడంతో సమ్మె దిశగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు సిద్ధమవుతున్నారు. డిపో స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టతమైన హామీ రాకపోతే సమ్మె అనివార్యం అవుతుందని జేఏసీ నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక సమ్మె అనివార్యం అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టయితే సమాచారం. అవసరమైతే ప్రైవేటు వాహనాలు, ఇతర రవాణా సదుపాయాలను వినియోగించే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అధికార వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం గత ప్రభుత్వ హయాంలో ఇటు యూనియన్లు కానివ్వండి, ఇటు కార్మిక సంబంధించిన జేఏసీ నాయకులను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ పునరుద్ధరణ అంశం అయితే తెర మీదకి వచ్చింది. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? ఎస్ఐ ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకి అయితే దిగారు. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి అంటే ఏదైతే విలీనం చేయడం కానీ లేదంటే యూనియన్ పునరుద్ధరణకు సంబంధించి గతంలో కూడా ఇదే తరహాలోని ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా సమ్మెకి అయితే దిగారు. అయితే గతంలోని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి ఈ విరమణ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఏదైతే చాలా స్పష్టమైన డిమాండ్లు ఆర్టీసీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్లు పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లు మినహా మిగతా అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లయితే ఇప్పటికే తెలిసింది. అయితే ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం కేవలం విలీనం అంశం కావచ్చు, యూనియన్ పునరుద్ధరణ అంశాలు కావచ్చు, ఇవే ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు కనుక వీళ్ళు సమ్మెకు దిగితే ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం వేరే ఆలోచన కూడా చేస్తుంది. అయితే రేపొద్దున్న రవాణా మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ రావుతో మరొకసారి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ మీటింగ్ లో గనక స్పష్టత వస్తే గనక ఖచ్చితంగా సమ్మె ఉండవచ్చు. ఒకవేళ గనక ఈ మీటింగ్ కి సంబంధించి ఏదైతే వీళ్ళు ఇచ్చిన ప్రధాన డిమాండ్లు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా సమ్మెకు దిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.